యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు నిరసన. పాత తాలూకా నియోజకవర్గం మండలం ఏర్పడిన 100 పడకల ఆసుపత్రి హామీలకే పరిమితం. వెంటనే 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 22 మంది డాక్టర్లతో ఉండవలసిన హాస్పిటల్ 4తోనే 400 మందికి వైద్యం. పైకప్పు పెచ్చులుడుతున్న బిక్కుబిక్కుమంటూ వైద్యాన్ని తీసుకుంటున్న పేషెంట్లు. జిల్లా కార్యవర్గ సభ్యుడు జిల్లాల పెంటయ్య, మండల కార్యదర్శి బోర్డుపల్లి వెంకటేశం, మండల కార్యవర్గ సభ్యుడు కందుల హనుమంతు మాట్లాడారు. నిర్మించాలి రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి నూతన భవనాన్ని వెంటనే, శిథిలావస్థలో పెచ్చులుడుతూ కనబడుతున్న నూతన భవనాన్ని వెంటనే, ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, రామన్నపేట ప్రాంతాల ప్రజల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, వెంటనే నిధులు కేటాయించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. వెంటనే రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి నిధులు కేటాయించాలి వెంటనే. రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి 1970లో ఏర్పాటు చేసినటువంటి ఆసుపత్రి ఇప్పటికే సుమారు 50 సంవత్సరాలు కావస్తా ఉన్నది. ఈ 50 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆసుపత్రి ఇప్పుడు మొత్తం కూడా శిథిలావస్థలో ఏర్పడి కూల్తా ఉన్నది, వెచ్చలూడుస్తూ ఉన్నాయి. రోగుల మీద అనేక ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సిపిఎంగా అనేక పలుమార్లు ప్రభుత్వ అధికారులకు, కలెక్టర్లకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు కూడా వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఈ రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని పట్టించుకునేటటువంటి నాదుడే లేడు. ఈ ప్రాంతంలో సుమారు రామన్నపేట పాత తాలూకాగా, అట్లాగే 1952 ఏర్పడినటువంటి ఏదైతే నియోజకవర్గం ఉన్నదో అప్పటి నుంచి నేటి వరకు కూడా అనేక మంది పాలకులు ఈ రామన్నపేటను వెళ్తా ఉన్నారు. కానీ ఇక్కడ సుమారు 8 మండలాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా, పేదవాళ్ళందరూ కూడా ఇవాళ జ్వరం వచ్చినా, ఇంకా ఇతర రకాలకు సంబంధించినటువంటి రోగాలు ఏదొచ్చినా ఈ ప్రభుత్వ ఆసుపత్రి అందుబాటులో ఉన్నటువంటి రామన్నపేట ఆసుపత్రిని ఎవరు కూడా పట్టించుకునేటటువంటి లేదు. ఒక సిపిఎంగా మేము సవాల్ చేస్తూ ఉన్నాం. ఒక సిపిఎంగా అనేక పలుసార్లు కూడా ధర్నాలు, రస్తారోకోలు ఈ ప్రాంతాన్ని రామన్నపేట ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి పెంచాలని చెప్పేసి డిమాండ్ చేశాం. పాలకులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఏరియా బోర్డు అని చెప్పేసి పరిమితం చేశారు తప్ప ఎక్కడ కూడా దీన్ని కేటాయించినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికీ 50 పడకల ఆసుపత్రి, 22 మంది డాక్టర్లు ఉండాలి. ఇవాళ కనీసం 4 డాక్టర్లే పర్మనెంట్గా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మిగతా డాక్టర్లు లేనటువంటి పరిస్థితి ఉన్నది. మిగతాకు సంబంధించినటువంటి రోగులకు ఈ ఆసుపత్రిలో అసౌకర్యంగా ఉన్నది. కనీసం బాత్రూములు కూడా సరైనటువంటి పద్ధతిలో లేనటువంటిదిగా కనపడతా ఉన్నది. అందుకోసం అన్నీ ఉన్న అల్లున్నోట్ల శని అన్న చందంగా రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి దర్శనమిస్తూ ఉంది. ఈరోజు పాత నియోజకవర్గ కేంద్రంగా ఉండి 8 మండలాలకు కేంద్రంగా ఉండి అనేక వేలాది మందికి, వందలాది గ్రామాలకు వైద్యం అందించినటువంటి రామన్నపేట ఆసుపత్రి ఈరోజు శిథిలావస్థకు చేరి కనీసం 50 పడకలుగా ఉన్నటువంటి తరుణంలో 22 మంది డాక్టర్లు ఉండాల్సినటువంటి చోట 4 మాత్రమే రోజుకు 400 మందికి వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి అధ్వానమైనటువంటి పరిస్థితులలో పాలకులు రోజు మారుతా ఉన్నారు. రెగ్యులర్గా మంత్రులు వస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు, ఎన్నికలప్పుడు వస్తూ ఉన్నారు, హామీలు ఇస్తూ ఉన్నారు తప్ప ఏ చోట కూడా ఈరోజు మారినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి సిపిఎం గత కాలం నుండి కూడా, దశాబ్దాల కాలం నుండి కూడా పోరాటం చేస్తూ ఉంది, దశల వారీగా ఉద్యమాలు చేస్తూ ఉంది. కాబట్టి మేము తెగేసి చెప్తా ఉన్నాం, వెంటనే దీన్ని 100 పడకల హాస్పిటల్గా కనుక మార్చకపోతే ఈ యొక్క ఆందోళనని ప్రజా ఆందోళనగా మార్చి రామన్నపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి 1970లో నిర్మించినటువంటి ఆసుపత్రి నేటికి శిథిలావస్థగా చేరుతూ ఉంది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇక్కడ వైద్యులు సకాలంలో రాకపోవడము, నిత్యము వందలాది పేషెంట్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇక్కడ యాక్సిడెంట్ అయిన కేసులు కూడా వస్తూ ఉంటున్నాయి, పోతూ ఉంటున్నాయి. కానీ డాక్టర్లు మాత్రం అందుబాటులో ఉండకపోవడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం జరుగుతూ ఉన్నది. కావున ఇకనైనా ప్రభుత్వం గుర్తించి ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి సదుపాయాలని ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. 100 పడకల ఆసుపత్రిగా మార్చాలని ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇంతకు ముందుగా ఈ ప్రాంతాన్ని పరిపాలించిన పాలకులు
100 పడకల ఆసుపత్రిని అని బోర్డు పెడతామని చెప్పి మాటలకే పరిమితమైంది. నేటికి కూడా అది అమలు కాకపోవడం ఇక్కడ బాధాకరంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం.